నాదైతే పగలపోతుంది గాయ్స్. లాగా ఒకేసారి ఒక 30 రబ్బర్లు తీసుకుని ఇంకా అట్ట పోవాలి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు వేస్తే ఎక్కడ పగలుతుంది? ఇప్పుడు వేసాడు కదా, ఇదంతా ఒకటే రౌండ్ లో కానీ పడుంటే ఫస్ట్ ఇదే బ్లాస్ట్ అయ్యేది చరణ్ కన్నా. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వరకు పుచ్చకాయల్ని రబ్బర్ బ్యాండ్లతో బ్లాస్ట్ చేసేది చూసుంటారు, కానీ ఇప్పుడు వరకు చేసింది ప్రతి ఒక్కరు ఒక్కొక్క పుచ్చకాయ మాత్రమే. ఇప్పుడు మనమైతే ఏకంగా 4 పుచ్చకాయల్ని ఒకటేసారి బ్లాస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు నా చేతిలో ఉన్న పుచ్చకాయ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉంది కదా, దీని లోపల అయితే వెల్లోగా ఉంటది. మా తమ్ముడు వచ్చేసి ఇది ఎల్లో కలర్ కానీ దీని లోపల రెడ్ ఉంటది. ఇది గ్రీన్ కలర్ కానీ దీని లోపల రెడ్ కలర్ ఉంటది. ఇది వచ్చేసి నాటుకాయ, సీజన్ లో బాగా ఫేమస్ అనమాట. ఎండాకాలం వస్తే చాలు ప్రతి ఒక్కరికి కనిపించే కాయ ఇదే అనమాట. రెడీ, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చిన్నపిల్లాడు కాబట్టి చిన్నకాయ తీసుకున్నాను. ఇదేనాది, వీళ్ళందరూ చాలా పెద్దలు కూడా, ఎవరు గెలుస్తారు చూద్దాం. ఇప్పుడు మనం ప్లేస్మెంట్ అయితే సెట్ చేసుకుంటున్నాం. చూడండి, మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చెప్తున్నారా. బాయ్ 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 బాయ్. వీటికి రబ్బర్ బ్యాండ్లు వచ్చేసి 2 ఇంచ్ తీసుకొచ్చాం అనమాట. 2 ప్యాకెట్లు సరిపోతాయి అనుకుంటున్నా. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా, ఆ షార్ట్ వీడియోలో దగ్గర ఒక 1000 రబ్బర్ బ్యాండ్లు లాగైతే పడ్డాయి కాబట్టి. ఇప్పుడు కౌంటింగ్ ఏ విధంగా చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఈ రబ్బర్ బ్యాండ్స్ లో 100 సపరేట్ చేస్తున్నాం అనమాట. 100 చరణ్ కి, 100 నాకు, 100 వీడికి, 100 వీడికి ఈ విధంగా అనుకుంటున్నాం. చెప్పు, దీంట్లో దగ్గర ఒక లాస్ట్ టైం ఒక ప్యాకెట్ లోనే తీసానంటే మిగిలిపోయాయి. ఎప్పటికి దగ్గర ఒక 2000-3000 రబ్బర్ బ్యాండ్లు ఉండొచ్చు. ఇది వచ్చి 1/2 kg ప్యాకెట్. కనీసం 5000 ఉంటాయి అనుకుంటున్నాను నేను. హేమంత 5000 ఉండవులే. 5000 ఉండవా? 1000 ఉంటాయి. 1000 కానీ 2000 కానీ ఉంటాయి. ఖచ్చితంగా 5000 ఉంటాయి. విడిగి చేద్దామా? నేను 10 లెక్కలు చేస్తా. 1 2 3 4 5 6 7. నాకు ఒకటి అనిపిస్తుంది, 33 లెక్కేసేది కొంచెం కష్టంగా ఉంది. ఎవరు లెక్కేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అడే చేద్దామా? నేను అనేది సరే పెట్టేద్దాము. వేసుకునేటప్పుడు లెక్కేసుకుంటా ఉందాం. ఎవరు ఎన్ని చేస్తారని చెప్పేద్దాం అంతే. అదే చెప్పేది. ఓకే, మామూలుగా నేను ఏమనుకున్నా అంటే 100 సపరేట్ చేసి పక్కన పెట్టుకొని, అంటే లాస్ట్లో పగిలిపోయిన తర్వాత రిమైనింగ్ ఉంటాయి కదా, అవి లెక్కేసుకుంటే మనకి ఎన్ని వేసాం కౌంట్ వస్తుంది అనుకున్నాను. కాకపోతే ఇక్కడ ఒకటి లెక్కేసుకునే దానికి టైం సరిపోవట్లా. సో అందుకని అయితే ఇక్కడ మన టేబుల్ మీద ఈ విధంగా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఎవరు వాళ్ళ రబ్బర్ బ్యాండ్లు అయితే లెక్కేసుకోవాలన్నమాట. లాస్ట్ పగిలిపోయిన తర్వాత ఎవరు ఎన్ని రబ్బర్ బ్యాండ్లకి అయితే పగిలిందో అప్పుడు చెప్తారు అనమాట. అంతే. సరే, ఇంక మొదలు పెట్టేద్దామా? 1 2 3 స్టార్ట్ గో. రెండు వేసేసుకోవచ్చా? నీ కౌంట్ నీ గుర్తుపెట్టుకోవాలా. 5 ఇంత ఒక దగ్గర పడాలరా. 7 అంటే 4. మాలో ముందు ఎవరిది పగలదో మీరైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు మన ముందు మీరు కామెంట్ చేయండి అని చెప్పి. మీరు ఎవరితో ఆయన లెక్కేసుకోవట్లా. 20 21 22 23 24 25 26 27 35 1 2 3 4 5 6 7 45. 40 వేసా ఇప్పుడు దాకా. ఇప్పుడు 50 వేస్తున్నా. ఇది 10. ఇది 10 అయితే వేద్దాం. రబ్బర్లు అయితే తీసుకున్నాను నేను. 10 రబ్బర్లు వేసేస్తున్నాను. అట్టుంటది. ఆత్రంగా పోతే అట్టుంటది అనమాట. ఇద్దరే నా పడింది లేరా. అబ్బా నాది. నేను 24 5 వేసా. 24 5. ఇది 25 అనమాట. 1 2 3 55. 24 5 కాదు, 24 2 60. తూచి చరణ్ బ్రో అయితే దూసుకొని వెళ్తున్నాడు. ఒకేసారి రబ్బర్ ఈ రబ్బర్ తో 100 రబ్బర్ కంప్లీట్ చేస్తున్నా.
చరణ్ బ్రో అయితే దూసుకొని వెళ్తున్నాడు 100 రబ్బర్ అయితే కంప్లీట్ ఎన్ని బ్రో కానీ 32 ఏం కాదు ఆత్రం కాదు. రబ్బర్ ఇప్పుడు గిన్ని మార్చు మా అమ్మాయి బాగాలేదంట చూసి ఒక్కో రబ్బర్ అయితే లేట్ అయిపోతుంది. ఒకేసారి నేనైతే ఒక 10-15 రబ్బర్ అయితే వరుసగా 90 నా మూతి పగిలిపోద్దామో దీనివల్ల. 32 ఫోకస్ చేయరా బయలుపోతుంది. మీరు వచ్చేసింది అసలు గమనించారా? అసలు అబ్బాక ఈడు కూడా బాగా వేసాడా? అవును, బాగా వేసాడు. నేను బాగా వేసా, మన్సూర్ బాగా వేసాడు, హేమంత్ గౌడు ఫస్ట్ కిందకి వెళ్ళిపోయాయి అన్ని. అది బాగలా గిన్ని నా చిన్నది ఇచ్చారు. అది 32 150 వేసా. ఏదో నోటికొచ్చింది లెక్క చెప్తున్నారు. రబ్బర్ మాకైతే ఎక్కువ అయిపోయింది, మొత్తం కింద చల్లేసాము. 34 డబ్బులు కాదులే కానీ 9999 అది చెప్పకూడదులే. 150. వాళ్ళు రబ్బర్ కౌంట్ చేయట్లేదని నేను కూడా రబ్బర్ కౌంట్ చేయడం ఆపేస్తే. అయ్యో అందరు లెక్కేస్తున్నారు. ఆడ నువ్వే లెక్కింది 10 లెక్క. నేను కూడా లెక్క పెట్టి వేసింది. నేను లెక్క పెట్టుకున్నా. అది ఇప్పుడే కదా చెప్తుంది రబ్బర్. అవును, ఈ రబ్బర్ తో 100 రబ్బర్ అయిందని చెప్పాను కదా ఇందాక. మా అమ్మ గేమ్ చూస్తే మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మా అమ్మ వద్దు తప్ప హేం ప్రే వస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇదైతే బాగా అందుకని కింద పడిపోతా ఉంది. ఓకే ఇప్పుడైతే సెట్ ఈడే 1 2 3 4 5 200 అప్పుడే 200 వేసా. నేనేసావా? వీడి బయలుపోతుందా? అయ్యా ఈయన తొందరగా బేలిపోయేటట్టుంది. చెప్పుడు మూతి పగలు కొంచెం అటు పెట్టుకుందాం దూరంగా. మేము దగ్గరగా ఉన్నాం. కవక్కని దెబ్బలకి ఎవరు లెక్క పెట్టట్లే. ఎవరంటే వాళ్ళు వేస్తా ఉన్నారు లెక్క పెట్టకుండా. రాండమ్ లెక్క అంటే లాస్ట్ ఇప్పుడు వేసిన తర్వాత లెక్కేసుకోవచ్చు అంట. కొత్త రూల్ వచ్చాయి అంతే కదరా? ఇదేదో భలే ఉంది. ఐడియా రాలేదు నాకా. వేసేసిన తర్వాత లెక్కేసుకొచ్చింది. అట్టయితే ఇందాక మేము ఒక 750 ఇచ్చి కదా. ఇది వడదెబ్బ కన్నా పొచ్చదెబ్బ గట్టిగా తగులుతుంది. గుర్తుపెట్టుకో. దవడ అదరుతుంది. ఒక సీరియల్లో వాడొచ్చి పడతా, ఒక సీరియల్లో వాడొచ్చి తగలుతా ఉంటది. రోహిణి అదే అనుకుంటా. వాడు పడతా ఉంటాడు మళ్ళీ లేసి వస్తా ఉంటాడు. అమ్మ వద్దులే ఇప్పుడు సడన్ గా వచ్చి నా దగ్గర నీ బలి. ఇప్పుడు సడన్ గా ఇది నా దగ్గర తగిలిందో దవడకి. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం తగిలింది ఆయన అంటే వాచిందా అంటే పొచ్చ దెబ్బ తగిలింది అయ్యా అంటే సరేలే ఏదో ఒక మాత్రలు ఇస్తాడు. నాకు తెలిసి పుచ్చకాయ మాత్రలు ఇస్తాడు. ఎంతెంత గోళీలు ఇచ్చింది వేసుకురా అని. నా జీడు పుత్తురు కట్టినట్టు కట్టేసాను నేను అడిగి. వదులు వదులు కొంచెం కిందకి రావాలి. ఇటు సైడ్ తిట్టాను కిందకి. చిన్న కథ కాదురా ఇలా. అయితే ఇరుక్కోపోయింది ఆడ. చిన్న కథ కాదురా ఈడ. అదన్నీ 70. 170 వేసారు 2 లెక్కేస్తున్నా. 172 అంట. కొంచెం అటు ఇటు తేడా ఉంటుంది లేదు అది కూడా. ఆడ చూడండి ఒకసారి ఆడియన్స్ సెట్ చేస్తున్నారు. ఇక్కడ మనం చేస్తుంటే అక్కడ రోడ్డు మీద ఆడియన్స్ చూడండి ఎలా చేస్తున్నారో. ఏం జరుగుతుందని ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంది కథ తెలుసుకోవాలని చెప్పి. సార్ 40 రబ్బర్లు అయితే లాగి వేస్తున్నాం. 40 కిందకి కిందకి వచ్చింది. చూసినట్టయితే మా చరణ్ బ్రో అయితే ఏలైతే తగ్గొట్టేసుకున్నాడు. తప్పు కూడిపోయింది. అతని కష్టానికి ఫలితం. మీరు లైక్ కొట్టి ఆదుకోండి అతన్ని. పక్కకి రా ఇది బేలట్టుంది. మీకు నచ్చినట్టయితే గ్రీన్ హార్ట్ అయితే కామెంట్ చేయండి. గైస్ వెళ్ళిపోయేటట్టుంది. వెళ్ళిపెట్టండి చూడండి. అట్టే పెట్టలే. పగిలిపోయిందా అయిందా? కింద పగిలిపోయిందా? కింద నెర్లు వచ్చేసింది. ఓడిపోయాడు. పగలాలి కదా. ఇదిగో ఇక్కడ లోపలంతా రసం ఉంటది. ఈ గిన్నె లోపల మొత్తం రసం ఉంటది. రివర్స్ ఏమలే ఇంకో 2 రబ్బర్లు. గ్యాస్ వచ్చేస్తుంది కదా బయటకే. చిన్నగా చేలుతుంది. పేలేటట్లేదు. బ్లాస్ట్ చేయట్లేదు. ఇది మనం చాలా టైట్గా ఉన్నాయి. ఇగో చాలా టైట్గా ఉన్నాయి. అవుతాయి. గాయస్ చరణ్ వేసింది బ్లాస్ట్ చేయట్లేదు. చిన్నగా చీలి రసం అంతా కిందకి జారిపోయింది. పగిలిపోయినట్టు.
నాకు తెలుస్తుంది కింద పెడితేనే ఇటు పక్కన బయటకు వస్తుంది. పైది ఎగరుతుంది. కానీ పైకి రబ్బరీ, ఇంకో రబ్బరీ, పోతుంది. రబ్బరీ, రబ్బరీ. ఉండు ఏబలే దాని రియాక్షన్ చేసినప్పుడు దబ్బలు వెళ్ళిపోతుంది. దూరం పిలిచేస్తుంది. చేయాల్సింది. ఇది భలే పేరింది. ఇది మాత్రం ఈ పుచ్చకాయ తీగుందా? కాయ టేస్ట్ ఎట్లా ఉంది? నీకెలా తెలిసింది? అంటే అంటే మా సిస్టర్ చూడండి అంతా గాల్లోనే టేస్ట్ చేసి పుచ్చకాయ అయితే భలే తీయగుంది. అబ్బో చూడండి పుచ్చకాయ ఎలా అయిపోయిందో. ఫస్ట్ నాటు పుచ్చకాయ అయితే పగిలిపోయింది, చరణ్ అయితే బాగా కొట్టేసింది ఫస్ట్. తినేస్తున్నాడు కాడ ఇంకా వస్తుంది రెడ్డి. తీయగుంది టేస్ట్. ఎఫర్ట్స్ పెయిడ్ ఆఫ్. చరణ్ బ్రో అయితే పుచ్చకాయ పేలి ఇదైతే బంతిలాగా అయితే మారిపోయింది. దీన్ని అయితే క్రికెట్ ఆడితే ఆడుకోవచ్చు మనం. క్రికెట్ కాదు బజార్ బంది తగిలితే మాత్రం వాసిపోద్ది. కొంచెం 2-3 రబ్బర్లు కానీ కలిపి వేసుకున్నాం అనుకో మంచి బజార్ బంతి బాల్ అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను అంటే డీసెంట్ బాయ్ లాగా అన్ని రబ్బర్ బ్యాండ్స్ అన్ని లెక్కేస్తా ఉన్నాను అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ చూసిన తర్వాత నాకు పోటీతత్వం పెరిగింది. ఇప్పుడు అన్ని స్పీడ్గా వేసేద్దాం అని చెప్పి లెక్కేయకుండా సపసపా వేస్తున్నాను. ఇప్పుడు దాకా నేను వేసిన రబ్బర్లు వచ్చేసి 700 దాకా వేస్తుంటాను. రబ్బర్ బ్యాండ్ 700 పడ్డాయి. ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు వేస్తే ఎక్కడ పగలుతుంది? ఇప్పుడు వేసాడు కదా, ఇదంతా ఒకటే రౌండ్ లో కానీ పడుంటే ఫస్ట్ ఇదే బ్లాస్ట్ అయ్యేది చరణ్ కన్నా. ఇది చూడండి నేను రబ్బర్లు ఏ విధంగా వేసాను, ఒకటే దగ్గర వేసాను అనమాట. నా వైపే చెల్లింది. ఇది కదా నేను ఎత్తుకుంటా ఉంటాయి. ఎవడు పెరిగిందో పడిపోయింది. అంతా రబ్బర్ లోనే చూడి నాదైతే బయలుపోయింది. చాలా హైట్ ఎగిరిందంట చూడు లోపల. మరి ఇదైతే మట్టి అయిపోయింది. ఇది తినొచ్చు. అబ్బా అస్సలకి గుజ్జు అయిపోయింది నాదైతే. నెక్స్ట్ వచ్చేసి వెల్లోది చూడండి, వెల్లోది పగలబోతుంది. చూడు ఎన్ని రబ్బర్లు వేసాను, కనీసం ఒక 5,000 వేస్తుంటా రబ్బర్లు. ఉంటుంటాయా? 3,000 వేసా. దీన్ని తీసుకుని మా కెమెరామెన్ కొడతా చూడు. నాదైతే పగలబోతుంది గాయస్. అనగానే దడేది పగిలింది. నేను కూడా మా చెల్లిలాగే గాల్లో టేస్ట్ చేశాను అనమాట వెల్లో పుచ్చకాయ. చూడండి వెల్లో పుచ్చకాయ చూడడానికి కేసర్ రవ్వలాగున్నది. ఇదిగోండి వెల్లో పుచ్చకాయ చూడడానికి కేసర్ లాగా, అంటే పైనాపిల్ కేసర్ లాగా ఉన్నది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ బాగుంది కానీ రబ్బర్ల వల్ల కంప్రెస్ అయిపోయింది లోపలంతా. కంప్రెస్ అంటే ఒత్తుకోపోయింది అనమాట. ఇది నాకు తెలిసి బాహుబలి కాయ అనుకుంటా, అందుకే పగలట్లేదు. నిజంగా పుచ్చకాయల్లో బాహుబలి అని ఒక రకం ఉంటుంది. బాహుబలి, మెలోడీ. ఇప్పుడు వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళు వచ్చేసి సాహో వేస్తున్నారు. ఇంకోటి ఏదో పేరు చెప్పాడే, మొత్తం ప్రభాస్ సినిమాలే. కల్కి షబాస్ బలి చెప్పాడు. కల్కి సాహో ఒకటి, కల్కి ఒకటి వేస్తున్నారు. అది కూడా ఫ్యూచర్ వీడియోస్ చూపిస్తారు నేను థాట్ని. రబ్బర్లు వేసిన అయితే పగలటం లేదు ఫ్రెండ్స్, ఏళ్ళు అయితే వాసిపోతున్నాయి. తనకైతే నీళ్ళు అయితే కారుతున్నాయి చూడండి. కారుతుందా? ఏడో కారుతుందా? జాగ్రత్త.
వస్తుంది కానీ ఏడొస్తుందో? పగిలిపోవచ్చు కానీ సర లాగాల చీకటి అయిపోయింది. అట్లా పట్టేస్తున్నాయి, ఇదేమో పగలటం లేదు. ఏం పుచ్చకాయ కానీ ఇది బాహుబలి పగలటం లేదు. బాహుబలి చరణ్కి ఇచ్చి ఉండాల్సింది. ఇది మన ఎందుకంటే ఛానల్ బాహుబలి candidate చేస్తుంటే ఈ పాటి పగల కొట్టేసిండే వాళ్ళు. ఓ గాయ్స్, మనం 4:30కి స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 6:50 అవుతున్నది. ఈ కాయ మరి దారుణంగా తీసుకుంటుంది అనమాట. దగ్గర ఒక ప్యాకెట్ రబ్బర్లో వేస్తుంటా మన్సూర్ మనం. ప్యాకెట్ అయితే వేసేసాము. ఇది ఒకటి మనకి మిగిలి ఉండేది, ఇంకొక చిన్న బాల్ లాగా మిగిలి ఉన్నది. ఇదిగోండి చూడండి, ఈ బాల్ మిగిలి ఉన్నది. ఇప్పుడు ఈ రబ్బర్లు వేసేస్తాం. ఇలా ఎట్లేదో దీన్ని పగలగొట్టాల్సిందే, మనం రబ్బర్లతోనే పగలగొట్టాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న రబ్బర్లన్నీ వేసేద్దాం. వేసేసిన తర్వాత పగలకపోతే కింద వేసేద్దాం, తగ్గిపోతుంది అంతే. పెట్టుకో బ్రో ఇట్టయితే పని జరగడం లేదు. అయితే నేను యశ్వంత్ అయితే ఇద్దరం కలిసి రబ్బర్ లాగేసేస్తున్నాం. చూడండి, ఈ 3 బ్లాస్ట్ అవడం ఒక ఎత్తు అయితే ఇది మాత్రం చాలా పెద్ద ఎత్తు. మా టైం అంతా తినేస్తుంది అనమాట. కాదు ఇడిగా తగిలితే పక్కకి తగిలేటట్టుంది. ఆనంగా వస్తుంది చూడండి. చూద్దాం. కిందకి మన్సూర్, కిందకి అక్కడ ప్రెషర్ జరిగితే పైకి లేస్తుంది. మామూలు రెడ్ అది. ఇది ఎప్పుడు సీజన్ లేని టైంలో ఉండే కాయ. ఇదే సీజన్ లేని టైంలో కూడా చిక్కుతుంది. జ్యూసులకి వాటికి ఉపయోగిస్తారు. ఏం మన్సూర్, ఏం పగిలేయట్లేదు. చేతేటనే దాని పైకి లేపేద్దామా? వద్దు వేద్దాం, రబ్బర్ లేద్దాం. రబ్బర్లు కూడా అయిపోయాయి కదా. ఊరికే ఏళ్ళు కింద చూడండి, రబ్బర్ లో అయితే కట్ అయిపోయింది. ఇది ఉండిట్రా చూడు చూడు ఇది చూడండి, పిల్లకలు కాదు, ఈ చెక్కు చూడు. చూడండి ఎంత మందంగా ఉందో ఫ్రెండ్స్. ఇద్దామండి, చెక్కు చూడండి ఎంత గట్టిగా ఉందో. ఎంత దగ్గర 2 ప్యాకెట్లు అయిపోయాయి ఇట్లాంటి. ఈ కాయ లోపల అసలు డ్యామేజే కాలేదు. ఈ చెక్కు మాత్రం చాలా ఎక్కువ ఉంది. అందుకే ఆ కాయలు చూడండి ఎట్లా ఉందో. ఆ కాయ తీసుకోమని చూపిద్దాం. ఈ కాయ లోపల చూడండి రబ్బర్ బ్యాండేజ్ వెళ్తే ఎంత డ్యామేజ్ అయిపోయిందో. నలిగిపోయి దగ్గర 5,000 రబ్బర్ బ్యాండ్లు ఒకటేసారి కట్ చేస్తున్నా. నూడిల్స్ కత్తే పోతుందిరా నాయన. నూడిల్స్ ఉన్నట్టులా, నూడిల్స్ ఉన్నట్టున్నాయి. దగ్గర 2.5 గంట మేము కష్టపడితే ఈ ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే కంప్లీట్ అయ్యింది. లాస్ట్ బాగా ఇబ్బంది పెట్టేసింది అనమాట. ఫస్ట్ చరణం చాలా త్వరగా పుచ్చకాయని బ్లాస్ట్ చేశాడు. నెక్స్ట్ హేమంత్ వీడు వేసిన రబ్బర్ కూడా చూసారు కదా ఎట్టంటే వేసాడు. ఆయన నేనే అందరికైనా నీట్గా వేసింది అనమాట. కరెక్ట్గా ఇప్పుడు సర్కిల్ రౌండ్ ఉంది కదా, అక్కడ నీట్గా వేసింది నేను ఒక్కడనే. వేసా కదా నేను. నాది వచ్చేసి మూడో ప్లేస్లో అయితే పైలింది. దగ్గర ఒక 5,000 రబ్బర్ బ్యాండ్లు అయితే వేసుంటాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఇంకా మీకు మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మనం చాలా అయితే చేద్దాము ఫ్రెండ్స్. ఈ ఛానల్లో అయితే మనం రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాము. ఆ ఎక్స్పెరిమెంట్స్తో పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. ఓకేనా? సరే అయితే ప్రతి ఒక్కరు మన వీడియోకి లైక్ చేసుకోండి ఖచ్చితంగా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే షేర్ చేయండి. మీరు మామూలుగా చూసుకోండి, యూట్యూబ్లో ఎవరు 4 పుచ్చకాయలు ఒకటేసారి అయితే ఈ విధంగా రబ్బర్ బ్యాండ్లు వేసి బ్లాస్ట్ చేసింది లేదు. ఫస్ట్ టైం మనం చేసామన్నమాట. ఈ వీడియో ఖచ్చితంగా ఒక 5,000 లైక్లైనా కొట్టండి చాలు. మన వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. బాయ్.